ఈ జరిగినటువంటి గంజాయి మత్తులో సమాజం పూర్తిగా చెడిపోయిన సందర్భంలో, యువత పడదారి పడుతున్న సందర్భంలో ఎక్సైజ్ శాఖ ద్వారా మా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దాడుల్లో భాగంగానే గత సంవత్సరం 2024లో అపాయింట్మెంట్ అయినటువంటి ఎక్సైజ్ ఎస్ఐ కానిస్టేబుల్ సౌమ్య గడిచినటువంటి 22 రోజులు అదే స్టేట్కి సంబంధించి సుమారుగా 6 కేసులు, ఈ గంజాయి కేసులపైన 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదే క్రమంలో మళ్ళీ మొన్న 3 రోజుల క్రితం సమాచారం అందుకున్న తర్వాత పలానా వాహనంలో గంజాయి వస్తున్నటువంటి సమాచారం అందుకున్న తర్వాత ఆ వెహికల్ని చేజ్ చేస్తూ కానిస్టేబుల్తో పాటుగా ఇతర సిఐ, ఇతర అధికారులు, ఎస్ఐ అందరూ ఉన్నారు. సందర్భంలో ఆ వాహనం అడ్డుపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు దాన్ని గమనించి వాహనాన్ని గట్టిగా గుద్దే కార్యక్రమం చేసినప్పుడు ఈ సౌమ్యకు కింద పడ్డప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ వాహనాన్ని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆమె పైన శరీరంపై నుంచి ఆ వాహనంతో సందర్భంలో తీవ్రమైనటువంటి గాయాలైనాయి, దెబ్బలు. అంటే విపరీతమైనటువంటి కిడ్నీ పాడైపోయింది, ఒక కిడ్నీ కూడా తీసివేయడం జరిగింది. ఒక కిడ్నీ పైన ఉన్నది, దానికి కూడా డయాలసిస్ జరుగుతూ ఉంది. అట్లాగే లివర్ కూడా డ్యామేజ్ అయింది, రిప్స్ కూడా కొన్ని ఛాతీ వెముకలు కూడా విరగడం జరిగింది, అట్లాగే స్ప్లీన్. ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తక్షణమే నాకు సమాచారం వచ్చిన తర్వాత అక్కడ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది, మా అధికారితో మాట్లాడడం జరిగింది, అట్లాగే వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడడం జరిగింది, బాబుతో మాట్లాడడం జరిగింది. తక్షణమే డాక్టర్స్తో మాట్లాడి, ఎందుకంటే అక్కడ సరి అయినటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంత సివియర్ జరిగినప్పుడు ఆ అవసరమైనటువంటి మందులు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్, మెషినరీ కావచ్చు లేకపోవచ్చు, ఇమీడియట్గా తక్షణమే షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇక్కడ అట్లాగే నిమ్స్తో కూడా మాట్లాడి అడ్మిట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే అంటే ధైర్యంగా విద్యుత్ ధర్మంలో ధైర్యంగా ఈ యొక్క గంజాయిని పూర్తిగా సరఫరా చేసే వాళ్ళను మట్టుబెట్టాలన్న ఆలోచనతోటి తీవ్ర కృషి చేసిన సందర్భంలో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. సో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఈ సంఘటన జరగడానికి, ఈ గంజాయి తెచ్చినటువంటి వాళ్ళు 2 దొరికిను, ఇంకా 2 దొరికేది ఉంది. దీని మూలాలు ఎక్కడ దాకుండా పట్టుకునే కార్యక్రమం చేస్తాం. రెండవది సౌమ్యకు సంబంధించి, సౌమ్య కుటుంబానికి సంబంధించి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం, ఆమె పూర్తిగా కోలుకోవాలని, మళ్ళీ మామూలు మనిషి కావాలని కోరుకుంటా ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం భగవంతుని.